అందరికీ నమస్కారం నేను మీకు ఇంతవరకు నత్రజని గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. కానీ ఇప్పుడు మీకు వేప గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. వేప ఎందుకు వాడతారు, ఎలా వాడాలి, ఏ రూపంలో వాడాలి అనేది కూడా మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాను. మీరు వేప నూనె డైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చు. 1 లీటర్కి 100 లీటర్ నీళ్లు కలపొచ్చు. అది బాగా గుర్తుపెట్టు. చాలా వేసి 1 లీటర్ నూనె తెస్తారు, 100 లీటర్ నీళ్ళు మిక్స్ చేసేసేయండి, స్ప్రే. దానికంటే కూడా నేను ఇంకా ఒకటి చెప్తాను, 400 కూడా మీరు ఖర్చు పెట్టుకునే పనిలే. వేపాకు ఉంటుంది కదా, వేపిత్తనాలు ఉంటాయి కదా, వేపిత్తనాలు మీరు చెట్లుంటే కలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా సూపర్ గా పనిచేస్తుంది వేపిత్తనాల కషాయం. లేదంటే వేపాకు 6 కేజీలు తీసుకోండి, నున్నగా రుబ్బండి. ఇట్లే 1 గంట సేపు పెట్టేసి వడగట్టి మీరు 10 రోజులు పంట నుంచే పంటకు స్ప్రే చేయండి. పంటకి ఏ మాత్రం ఎఫెక్ట్ లేదు. హనుమప్ప కొట్టొచ్చు, నువ్వు వారం కొట్టు, 10 రోజులకు ఒకసారి కొట్టు. మీరు రెగ్యులర్ గా వేప వాడుతూ ఉంటే పురుగు అనేది మీ చెట్టు దగ్గరికి రాదు. వేపని వాడుకోకున్నోళ్ళే లేరు. మీరు ఇంకా ఒకటి చెప్పొచ్చు, వేప కషాయం అనేది మీరు ఇప్పుడు అడుగుతారు కదన్నా, వేప నూనె అన్నా వాడవచ్చు. వేప నూనె అన్నా మీరు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. కానీ వేపాకు వచ్చేసి 5-6 కేజీల ఆకు తీసుకుంటే ఎకరాకి మీరు 10 రోజులకు ఒకసారి కొట్టండి. మొక్క మీద పోషకాలు అందుతాయి, దాంట్లో చాలా పోషకాలు కూడా ఉంటాయి వేపాకులు. పంట మీద ఏ పురుగు వచ్చి గుడ్డు పెట్టదు, దోమ రాదు పంట దగ్గరికి. అప్పుడు తెగులే ఉండదు కదా. పురుగో దోమ వస్తేనే కదా పంటకి ఏమన్నా వచ్చేది. నువ్వు 10 రోజుల్లో 15 రోజులకు ఒకసారి వేపాకు కొడుతూ ఉండు. అదేమన్నా డబ్బులు పెట్టి కొనేది? వేప చెట్లు ఆడున్నా ఉన్నాయి, దండిగా ఉన్నాయి. 1 ఎకరా అట్లా కొట్టేస్తే అయిపోయాయి కదా. ఇంకా ఒకటి, ఆ వేపలో మీరు పొద్దున్నే రోజు ఎవరన్నా కానీలేండి, మనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మనం బాగున్నాము, ఆరోగ్యం అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే వేపాకు కొంచెం ఒకంత తీసుకొని, కొంచెం లేతగా ఉండేది అంటే బలిసిండేది కాకుండా, కొంచెం ఒక పసుపు 1 స్పూన్ అంత వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసేయండి మిక్సీలో. చేసిన తర్వాత మన శనగ్గింజలు ఉంటాయి కదా, శనగలు, ఆ సైజుతో చిన్నగా మాత్రలాగా చేసి నీడలో ఆరబెట్టండి. అవి 1 బాటిల్ వేసుకుంటే మీకు 6 నెలలైనా అవేమీ అయ్యలేదు. ఆరిన తర్వాత రోజు పొద్దున్న లేసి పరిగడికి 2 తినండి.